వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ జిల్లా గాజువాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆఫీసులను స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ముట్టడించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాసిత సంఘాలతో పోలీసుల చర్చలో కొలిక్కేతే రాలేదు. పల్లా శ్రీనివాస్ వచ్చి హామీ ఇవ్వాలని కూడా నిర్వాసితులు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఎకరం భూమి లేదా వన్ టైం సెటిల్మెంట్ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులతో జరిగినటువంటి చర్చలు విఫలమవడం, నేరుగా పల్లా శ్రీనివాసే రావాలి, ఆయనే వచ్చి మాతో మాట్లాడాలి, మాకు ఇమ్మీడియట్ గా ఒక పరిష్కారం చూపించాలని కూడా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. వన్ టైం సెటిల్మెంట్ లేదా 1 ఎకరం భూమి, దానికి సంబంధించి కూడా విధి విధానాలు కూడా రూపొందించి ఇమ్మీడియట్ గా మాకు సెటిల్ చేయాలని కూడా నిర్వాసితులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చేస్తున్నటువంటి డిమాండ్కి సంబంధించి ఏంటి అప్డేట్స్? మరి పల్లా శ్రీనివాస్ నుంచి ఏమైనా స్పందన ఉందా? ఏ విధంగా చూడాలి? గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి వాతావరణం నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్టీల్ ప్లాంట్ నిర్మాణం టైంలో ఎవరైతే రైతులు భూముల్ని కేటాయించడం జరిగిందో వారికి సరైన ఉపాధి అవకాశాలు ఇవ్వలేదని చెప్పి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈ రోజు ఆందోళనకు దిగారు. కృత్యాంజలి స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద ఈ ఎవరైతే ఆందోళనకారులు లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేశారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడ ఆపడంతో వాళ్ళందరూ కూడా గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి అతన్నే నేరుగా కలిసి మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా వీళ్ళు గుంపుగా వెళ్లేసరికి అక్కడ పరిస్థితి ఏమైనా అదుపు తప్పి ఏమైనా జరగకూడని ప్రాబ్లం ఏమైనా జరుగుతుందేమోనని చెప్పి అక్కడ పోలీసులు ముందుగా అడ్డుకోవడంతో సమస్య ఇంకా పెద్దగా అయ్యింది. ఎమ్మెల్యేతో తాము చర్చలు జరుపుతామని, మాకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని వాళ్ళు మొరాయించుకుని కూర్చోవడంతో అక్కడ ఉద్రిక్తకర వాతావరణం ఏర్పడింది. పోలీసులు అనుమతి ఇస్తానని చెప్పి చివరి క్షణంలోనే ఆ అనుమతి నిరాకరించడంతో ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోపోద్రిక్తులయ్యారు. ఉద్యోగాలను ఇవ్వండి లేదా మా భూములు మాకేమైనా తిరిగి ఇవ్వండి అని చెప్తూ నినాదాలు చేసుకుంటూ గాజువాక ప్రాంతంలో నడి రోడ్డు మీద వాళ్ళు బైఠాయించి ఆందోళనకు దిగారు. తెలుగుదల్లి విగ్రహం దగ్గర రోడ్డుపై బైఠాయించారు వీళ్ళందరూ కూడా. ఇదంతా మహిళలు కావడంతో వాళ్ళని అక్కడ నుండి తరలించడం పోలీసులకి చాలా కష్టతరమైంది. దీంతో పోలీసులు క్షణాల్లో భారీ స్థాయిలో అక్కడ మోహరించి వాళ్ళని అక్కడ నుండి చెదరగొట్టి పంపించే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా అక్కడ పరిస్థితి చాలా ఉధృతకరంగా నెలకొంది. అంటే నేరుగా వాళ్ళతో చర్చలు జరిపినప్పటికీ కూడా ఎందుకు కొలిక్కి రావడం లేదు? పల్లా శ్రీనివాస్ నుంచి ఎందుకు ఆ స్థాయిలో స్పందన లేదనేటువంటి మాట. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి సమాధానం చెప్తుందా లేదా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి కదా రవి, ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్? వాస్తవానికి స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం ఇటీవల కాలంలో జరిగినప్పుడు కూడా పల్లా శ్రీనివాస్ పై కొంతమంది ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్థానికులు కూడా అక్కడ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ సమయంలో పల్లా శ్రీనివాస్ కూడా మీ కుటుంబాలకు మేము అన్యాయం చేశామని మీరు ఎందుకు అనుకుంటున్నారు, న్యాయమే చేశాం కదా అంటే మీరు ఏ రోజు మా పక్షాన్ని నిలబడలేదని కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగానే మొదటి నుంచి కనిపిస్తుంది. అది మరొకసారి పునరావృతం అయింది. పల్లా శ్రీనివాస్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల విషయంలో సరైన ఇనిషియేటివ్ తీసుకోలేదనే విషయాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు నిలదీస్తున్నారు, సత్వర పరిష్కారం మాకు కావాలి, ఇది వారు చెప్తున్నటువంటి మాట. విశాఖ జిల్లా గాజువాకలో చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్తతకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆఫీసును స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ముట్టడించారు. ఆందోళనకారులు అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాసిత సంఘాలతో పోలీసులు జరిపినటువంటి చర్చలు అయితే ఒక కొలిక్కి రాలేదు. మేము పోలీసులతో మాట్లాడడం, పల్లా శ్రీనివాసే వచ్చి మాకు హామీ ఇవ్వాలి, ఇమ్మీడియట్ స్పాట్ సెటిల్మెంట్ మాకు కావాలి, ఎకరం భూమి లేదా వన్ టైం సెటిల్మెంట్ కి సంబంధించి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప మేము ఈ ఆందోళన నిర్వహించమని అయితే వారు పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఈ సమస్యకు సంబంధించి మేము ప్రభుత్వాలు మారినా మా గోడు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు, మాకు ఇమ్మీడియట్ గా పరిష్కారం కావాలి, ఇది వారు చెప్తున్నటువంటి మాట.